అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ మన హిందూ సంస్కృతిలో అంటరానితనం గురించి బాగా వింటున్నామమ్మ. ఇప్పటికీ కూడా ఉంది. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పటికి కూడా అది అలాగే సాగుతూ ఉంటుంది. మరి ఇది హిందూ సాంప్రదాయంలో ఈ అంటరానితనం అనేది మూర్ఖత్వమా లేక మంచిదా? ఏమంటారమ్మా మీరు అసలు? సర్వసాధారణంగా అంటరానితనం అనేది అసలు అంటరానితనం అది కాదు. కొంతమంది ఫస్ట్ యోగులు, ఋషులు, బ్రాహ్మణులు వాళ్ళ ఉపాసన పద్ధతులు అంటే ఏదైనా దేవతకు ఉపాసన తీసుకునేటప్పుడు ప్రికాషన్స్ ఉంటాయి. ఒకరిని చూడకూడదు, ఒకరిని ముట్టుకోకూడదు అనే ఉపాసన పద్ధతి ఒకటి ఉంటుంది. దాన్ని మన యోగులు, ఋషులు పాటించేవాళ్ళు అన్నమాట. బ్రాహ్మణులు సర్వసాధారణంగా గాయత్రికి ఉపాసన చేస్తూ ఉంటారు. కొన్ని నియమనిష్టలు పాటిస్తూ ఉంటారు అన్నమాట. ఆ నియమనిష్టలు పాటించే సమయంలో ఒకరిని ముట్టుకోకూడదు అనేది ఒక సంస్కారం. అది ఒక సామాజికమైనటువంటి ఒక సంస్కారం. అది తీవ్రంగా పరిణమించి అది అంటరానితనంగా ఫామ్ అయిపోయిందన్నమాట. అంటే ఏంటి, మొదటి వాళ్ళు పెట్టింది మంచి ఉద్దేశంతోనే. వాళ్ళు ఏవో దీక్షలు ఉపాసనలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నియమాలు వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. తర్వాత 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 అదేమైంది, అదొక అంటరానితనం లాగా ఫామ్ అయిపోయింది. అంటే వీళ్ళని చూడకూడదు, వాళ్ళని చూడకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలేమో అనేటువంటి మూర్ఖత్వం అనేది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మన కరోనా వచ్చింది. కరోనాలో మనం పాటించింది అంటరానితనమా, ప్రికాషన్. మన పెద్దవాళ్ళు ఇచ్చింది ప్రికాషన్, కానీ అది సమాజంలో అంటరానితనంగా ఫామ్ అయిపోయింది. మొదట వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టినా తర్వాత అది ఒక మూర్ఖత్వంగా ఫామ్ అవటం వల్ల సమాజం కూడా దానివల్ల ఇబ్బంది పడింది. చిన్నపిల్లలు ఇబ్బంది పడ్డారు, అమాయకులు ఇబ్బంది పడ్డారు. కానీ అది ఒక ప్రికాషన్గా ఇచ్చారు హిందువుల్లో కొంతమంది యోగులు, యోగినిలు. అది సమాజం అర్థం చేసుకోవాలి. మరి దీని నుంచి బయటపడాలంటే ఎలా ఉండాలంటారమ్మా సమాజం? అసలు ఏం నేర్చుకోవాలంటారు? సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటే సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఫస్ట్ ఇంట్లో ఉండే మహిళలు తన పిల్లలకి సంస్కారం నేర్పించాలి. తన పిల్లలకి సంస్కారం నేర్పిస్తే చివరి దశలో పిల్లలు తల్లిదండ్రులని చూస్తారన్నమాట. ఇప్పుడున్న ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ అత్తమామల్ని గౌరవించరు. వాళ్ళ పిల్లలు కూడా అది చూస్తారు కదా, రేపు వీళ్ళని ఎలా చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని. కాబట్టి ఫస్ట్ వీళ్ళని పెద్దవాళ్ళని గౌరవిస్తే వీళ్ళ పిల్లలు వీళ్ళని గౌరవిస్తారు. మొదటి గురువు ఎవరు పిల్లలకి? తల్లి. ఏదైనా తల్లి నుంచి పిల్లలకు వస్తుంది. తర్వాత తండ్రి నేర్పించేవి తండ్రి నేర్పిస్తారు. గురువు అనేది థర్డ్ పర్సన్. ఎప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవానికి ఎప్పుడు మానవుడు 4వ ప్లేస్ ఇచ్చాడు. మొదట తల్లికి స్థానం ఇచ్చాడు. ఎవరైతే తల్లులు ఉంటారో చిన్నపిల్లలకి సంస్కారం, విలువలు అనేవి నేర్పించుకున్నప్పుడు సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది. పిల్లలని ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్చువల్ వరల్డ్స్లో ఎక్కువ అలవాటు పడుతున్నారు. వర్చువల్ వరల్డ్కి ఎక్కువ మంది చిన్నపిల్లలు డ్రగ్స్ అడక్ట్ అయిపోతున్నారు. ఇద్దరు జాబ్స్లో ఉండడం వల్ల. ఇద్దరు జాబ్స్లో ఇంతకుముందు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అత్తమామలు ఇంట్లో కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా ఇంట్లో చూసుకునే వాళ్ళ పిల్లల్ని. కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది సొసైటీకి. హిందూ ధర్మం నుంచి ఏం నేర్చుకోవాలి అంటారు? హిందూ ధర్మం అనేది అంటే ఏంటంటే అదొక మతం కాదు, అదొక కల్చర్. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పే ఒక మాన్యువల్. ఒక మనిషిలాగా ఎలా బతకాలి, మనిషి దేవుడు ఎలా అవ్వాలి. అద్వైత సిద్ధాంతం అదే. అద్వైతం అంటే ఏంటి? ఆత్మకి పరమాత్మకి తేడా లేదు. సర్వం పరమాత్మే నిండిలు ఉన్నాడు, పరమాత్మలో నేను ఒక భాగాన్ని అని తెలుసుకోవడమే అద్వైత సిద్ధాంతం. అలాగే అమ్మ, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలమ్మా.